మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో బొడగలు రావడం లాంటి పనుల్లో ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాధనంతో పెద్ద ఎత్తున నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందని తెలిపారు. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇంతకుముందు సమీక్ష చేశారని పేర్కొన్నారు. దానికి తోడు మేము అని కోరినాం. మనకు సంబంధించిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో మనం ఏం చెప్పినాం, 1 సంవత్సర కాల హేమల 365 రోజుల లోపల ఈ ప్రోగ్రామ్ మనం నీరును కాళేశ్వరం నుంచి పారే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పినాం. అదే మాట మీద నేను మంత్రి గారిని కోరినా, ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశం విషయంలో మరి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినాం. తప్పకుండా భగవంతుడు మన పైన కటాక్షం ఉంది. మనం అనుకున్నట్టు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులని ఇది మొదటి ధ్యేయంగా, ఎందుకంటే రైతు మా పోలీసు అధికారులు కూడా మన ప్రభుత్వం ఇది. ఇంత పూర్వకం మీరు ఎట్లున్నా కానీ మీ వ్యవహార శైలి మారాల్సిందే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ట్యూన్ వరకే కాదు, నిజంగానే ఫ్రెండ్లీగా ఉండాలి. నేను ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఐలకు కానీ కానిస్టేబుల్ సోదరులకు కానీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మీరు ఫ్రెండ్లీ ట్యూన్ పెట్టుకోవడమే 10 సంవత్సరాలు గడిచింది తప్ప ఈరోజు ఫ్రెండ్లీగా నడపాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మనం కూడా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, చట్ట పరిధిలోనే మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. చట్టాన్ని దాటితే వాళ్ళ చేతిలో పోతుంది కనుక మనం అందరం కూడా వారికి సహకరించే కార్యక్రమం చేయాలని నేను మీ అందరం కూడా కోరుతూ, ఈరోజు మీకు సంబంధించి ఎవరికైనా 1-2-3 సంశయాలుంటే మీరు అడగండి, నేను చెప్తాను. నేను కూడా ఇక్కడ అందుకోసమే వచ్చిన. ఈరోజు మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా దరఖాస్తులు మీరు ఇట్లనే కూర్చోండి, ఒక్కొక్కరు పోయి దరఖాస్తులు ఇవ్వండి. దరఖాస్తులకు సంబంధించి నేను ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ గారు ఎవరికి కూడా వాలంటీర్స్ 2-3 చదువుకున్న వాళ్ళని పెట్టుకొని నింపండి, చేయండి. నేను మీ సోదరులందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు జవాబుదారీతనం తీసుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. 1 రూపాయి ఎవరు ఖర్చు చేయొద్దు. 1 రూపాయి అప్లికేషన్ నింపడానికో రేపు నీకు ఈ 6 మరి గ్యారెంటీలు మేము ఇప్పిస్తామని ఎవరు తీసుకున్నా ఇచ్చిన వాళ్ళకి తప్పవుతుంది, తీసుకున్న వాళ్ళది 10 ఇంతల తప్పవుతుంది.